సిరిసిల్ల జిల్లాలో నేతన్నల ఆత్మహత్యలు ఆగడం లేదు. ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలతో నేత కార్మికులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. సిరిసిల్ల పట్టణంలోని గణేష్ నగర్లో పవర్ లూమ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్న కొమరయ్య అనే కార్మికుడు అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. వస్త్ర పరిశ్రమ సంక్షోభం కారణంగా గత 10 మాసాలుగా చేతిలో పని సరిగ్గా లేక నేత కార్మికులు ఆసాములు అనేక రకాల ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్నారు. సిరిసిల్లలో ఉన్న ఆపెరల్ పార్క్లో ఓనర్ టు వర్కర్ పథకాన్ని అమలు చేస్తే కార్మికులకు ఉపాధి దొరికి ఇలాంటి ఆత్మహత్యలు పునరావృతం అవ్వవని స్థానిక ప్రజలు అంటున్నారు. గత 10 మాసాల నుంచి పవర్లూమ్ కార్మికులకు ఉపాధి లేక పోవడంతో ఇక్కడ కార్మికులు ఇప్పటికే 11 మంది ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. నిన్న గణేష్ నగర్ చెందినటువంటి ఎర్రం కొమరయ్య అనే పవర్లూమ్ కార్మికుడు మరి అప్పుల బాధతోటి ఆయనకు పని లేక 10 లక్షల దాకా ఆయన అప్పు అయిందని వాళ్ళ కుటుంబ సభ్యులు తెలియజేస్తామని దానికి మనోవేదన గురై నిన్న అప్పుల బాధతోటి వాళ్ళ వచ్చి హింసిస్తా ఉంటే మరి వాళ్ళకి సంబంధించిన బాధ తట్టుకోలేక మరి రాత్రి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. గణేష్ నగర్ 22 వార్డులో ఎర్రం కొమరయ్య నిన్న రాత్రి 11:30 ఫ్యాన్ కు ఉరి వేసుకోవడం జరిగింది. దాదాపు 10 నెలల నుండి సాయంత్రం నడవక పని లేక ఉన్న అప్పు ఎలా తీర్చగలనని ఆ బాధతోని ఉంటుండని ఇంట్లో కుటుంబ సభ్యులు చెప్పడం జరిగింది. పని లేక దాదాపు ఈ రకంగా ఏ రకంగా చెల్లిస్తాను, రేపు బాకీలోళ్ళు ఇంటికి వచ్చి ఇబ్బంది పెడుతుర్రని వాళ్ళకి ఎట్లా అప్పు కట్టాలని బాధతోని ఈ మొన్న వారం 15 రోజుల నుంచి కూలిపోయి ఎవరితో కూడా మాట్లాడకుండా దాదాపు చుట్టుపక్కల వాళ్ళతో కూడా మాట్లాడకుండా ఇబ్బంది పడుతుండని వాళ్ళ కుటుంబ సభ్యులు ఉన్న చుట్టుపక్కల ఉన్న